హాయ్ అండి. మంచి బేబీస్కి మిల్లెట్స్తో సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గ్లాసు సజ్జలు, 1 గ్లాసు రాగులు, 1/2 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు పెసరపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యము ఇవన్నీ వేసి నీట్గా 2 సార్లు వాష్ చేయాలి. నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టాలి 6 అవర్స్. సన్లైట్ కింద కానీ లేదు అంటే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఇవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే ఈవెన్గా ఏగుతవి. అన్నీ ఇలానే వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 20 బాదం పప్పు తీసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. నెక్స్ట్ గోధుమలు అండి, నా దగ్గర రా గోధుమలు లేవు, అందుకని చెప్పేసి నేను గోధుమ రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర రా గోధుమలు ఉంటే అవైనా వేసి నీట్గా కడిగి వేయించుకోవచ్చు. మిక్సీ వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 2 to 3 months అయితే నిల్వ ఉంటుందండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకపోయినా సరే. పిల్లలకి ఎలా పెట్టాలో నెక్స్ట్